వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉన్నది. ఆ గోత్రం అన్ని కులాలలో ఉన్నది. ఋషులు మనందరి యొక్క గోత్రాలకి అధిపతులుగా ఉన్నారు. అటు ఆ విధంగా మనందరం కూడా ఒకే ఋషి సంతానం గోత్రాలు తెలియజేస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ ఆలయానికి కేరళలో ఉన్న నమూదులు అర్చకులుగా ఉన్నారు. రామేశ్వరంలో ఉన్నటువంటి దేవాలయానికి మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు పూజారిగా ఉన్నారు. బీహార్ విష్ణు క్షేత్రంలో పూజారిగా కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ర్యాలీకి సంబంధించిన వారు అర్చకులుగా ఉన్నారు. అంటే దేశమంతటా ఒక్కటే అనే భావాన్ని మనం అందించాము. అన్ని భాషలకు సంస్కృతులకి నిలయమైనటువంటి భారతదేశంలో మనందరం సమానం. అటువంటి ఘనచరిత్ర కలిగిన మనం ఈ రోజు దేవాలయాన్ని రక్షించడం కోసం ఇవాళ ఇక్కడికి ఉరికి వచ్చాము. అన్ని వాడల నుంచి, గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చిన అశేష